కృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు ప్లీజ్. ఈరోజు చాలా శుభదినం, ఒక పండుగ వాతావరణం. రెండు రకాలుగా, ఒకటి మన అచ్చంపేట బిడ్డ ఫిలిం ఇండస్ట్రీలో అంత ఎత్తుకు ఎదిగినందుకు మనం అందరం కూడా గర్వపడతా ఉన్నాం. వారి తండ్రి గారు గోవర్ధన్ రావు గారు, తల్లి గారు మాధవి గారు, మరి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక, ఇక నేను చెప్పాల్సిన పని లేదు మీకు. మరి అంత ఎత్తుకు ఎదిగిన మన ఊరును మరవలేదు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత దూరం మనం ప్రయాణించడం లెక్క కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఏమిటి అని గుర్తు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆయన తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, మీరందరూ చూసే ఉంటారు. మరి నిజంగా నేనైతే అది ఎమ్మెల్యేగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నిజంగా ఐ రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మేము పేరు విన్నప్పుడల్లా మేము అనుకునేది, మా అచ్చంపేట ముద్దుబిడ్డ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళారు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూనే ఉన్నాం. అట్లాగే మరి మన రష్మిక, మన కోడలు, అంటే అచ్చంపేట కోడలు, తెలంగాణ కోడలు కాబట్టి ఆమె సినిమా చూసే ఉంటారు మీరు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆ డాన్స్ ఏదో ఉంది, నేను 2-3 సార్లు చూశాను. నేను జనరల్గా ఈ మధ్యకాలం నేను ఫిల్మ్ చూడను, కానీ ఆమె డాన్స్ కానీ, అంటే ఈవెన్ విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను టీవీలో చూశాను ఒక మూవీ. బికాస్ ఆఫ్ ఆమె చేసినటువంటి అంత యాక్టివ్, అంత అంటే ఏమంటారు మనం ఎనర్జెటిక్గా. మరి ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే, మనం శ్రీమంతుడి సినిమా విన్నాం, చూచుండొచ్చు, కానీ దట్ ఈజ్ రియల్ శ్రీమంతుడు. దిస్ ఈజ్ రియల్ శ్రీమంతుడు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది రియల్ అండ్ రియల్. ఇవాళ ఆ రోజు మాట ఇచ్చారు, అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యకు నా వంతుగా నేను ప్రాధాన్యతనిస్తాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలు, మన అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్, స్పెషల్లీ గవర్నమెంట్ హై స్కూల్, ఏమన్నా ప్రైవేట్ కూడా ఉన్నట్టుంది కదా, ఓన్లీ గవర్నమెంట్ హై స్కూల్కి ఇవ్వడం అనేది అత్యంత చాలా సంతోషకరం. ఎందుకంటే గవర్నమెంట్లో చదివే పిల్లలందరూ కూడా చాలా బీద వాళ్ళు. వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. మనం ఎంత దూరం ఎదిగినా కానీ మన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారి పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా తుమ్మనపేటలో చేయడం అనేది అత్యంత చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజు నేను రావాలని అనుకున్నాను, కానీ ఆ రోజు మాకు అక్కడ ట్రైనింగ్ క్లాసులు ఉండటం వల్ల రాలేకపోయినాను. మరి వాస్తవంగా మన ప్రాంతంలో పుట్టి, మన ప్రాంతంలో పెరిగి, మరి ఎంతో కష్టపడి ఫిలిం ఇండస్ట్రీలో ఆ స్థాయికి రావాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడి ఉంటాడు. మరి ఆ స్థాయికి రావడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు 10th క్లాస్, అదేవిధంగా 9th క్లాస్కు వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడం, అట్లాగే ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పారు. తప్పకుండా వారిని నేను కోరేది ఏమిటంటే, ఈ ప్రాంతం వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, ఏజెన్సీ ఏరియా. మన ప్రాంతంలో కొంత ఫెసిలిటీస్ అంటే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ తక్కువ ఉంటాయి కాబట్టి మరి విజయ్ దేవరకొండ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీరంతా రాబోయే కాలంలో కూడా దీన్ని కంటిన్యూ చేయాలని. అట్లాగే మాకు సిబిఎం ట్రస్ట్ ఒకటి ఉండే, మా మేడమే ట్రస్ట్ చైర్మన్ ఉండే, మేము కూడా అమరాబాద్ పదన మండలంలో కొంత గోల్డ్ మెడల్ ఇచ్చాము, మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇవ్వాలని చూస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్కి ఎంత తక్కువ చేసినా, అది ఎంత ఎక్కువ చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. మన స్టాండర్డ్ పెరుగుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి అందుకోవాలంటే మనకు బేసిక్ కమ్యూనిటీస్ ఉండాలి. మరి ప్రభుత్వంలో మరి ఆ రకంగా ఆ స్టేజ్కి వచ్చిందంటే అది మీకే తెలియాలి. మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద అత్యంత దృష్టి పెట్టి ఈ మధ్యనే ఈ మౌలిక సదుపాయాలు బేసిక్ కమ్యూనిటీస్ను ప్రొవైడ్ చేయాలని వారికి ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్
శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మంది మీరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లాగే విజయ్ దేవరకొండ గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే మీ గుర్తుగా అది ఏ విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా ఒక మంచి స్కూల్ను కట్టియాలని నేను అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మాట్లాడేటప్పుడు దాన్ని అనౌన్స్ చేయాలని కోరుతా ఉన్నాను. వీలుంటే మీ ఊరా పక్కూరా లేకుంటే వేరే మండలం ఏదైనా పర్వాలేదు, ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారు. స్పెషల్లీ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే స్టూడెంట్స్కి ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే మనం ఒక గోల్, అందుకే అబ్దుల్ కలాం ఏం చెప్పిండు, డ్రీమ్ బిగ్ అండ్ ఫుల్ఫిల్ ఇట్ అండ్ రీచ్ ది గ్రేట్ గోల్. అంటే మనం మంచి కలగనాలి, పైకి పోవాలని కలగనాలి, కానీ కలగంటున్నాం, కానీ దాన్ని రీచ్ కావడం కోసం ఏదైతే సాధన చేయాలనో ఏదైతే ప్రాక్టీస్ చేయాలనో అది ప్రాక్టీస్ చేయట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఐఆమ్ డిఫెక్టివ్ అని మీ అంతటికి మీరు అనుకుంటున్నారు. అది డిఫెక్టివ్ కాదు, యు ఆర్ ఎఫెక్టివ్. ఈ డి ఉంది కదా ముందల, ఆ డీని తీసేస్తే ఏమవుతుంది, ఎఫెక్టివ్. ఎవ్రీవన్ ఇస్ ఎఫెక్టివ్ ప్రొవైడెడ్ యూ షుడ్ వర్క్ హార్డ్ విత్ సిన్సియారిటీ. ఎవరైనా మనం డిసిప్లిన్ గా మనం కష్టపడితే తప్పకుండా పైకి వస్తాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తక్కువేం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటారు. బ్యాక్ బెంచ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్ బెంచ్ అండ్ ఫ్రంట్ బెంచ్. ఎవరైనా పైకి వస్తారు. ఎవరైనా మనం అనుకున్న గోల్ను రీచ్ కావాలంటే కష్టపడాలి. నో పెయిన్ నో గెయిన్, కష్టే ఫలే. కష్టపడితే తప్పకుండా పైకి వస్తాం. దాంట్లో భాగంగానే ఇవాళ మా విజయ్ దేవరకొండ గారు ఆ ఫిలిం ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ రీచ్గా అంటే ఆ స్థాయికి వెళ్ళటానికి, ఆ స్థాయికి రీచ్ కావడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఫీల్డ్ అయినా కష్టపడితేనే పైకి వస్తాం. మరి ఇవాళ చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ డిఫరెన్స్ ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్లోనే మంచి టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లోనే మంచి ప్లే గ్రౌండ్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్కటేందంటే కష్టపడే నేచర్ ఉండాలి. అట్లాగే ఆ టీచర్స్ కూడా వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేయాలి. చేస్తే తప్పకుండా పైకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే కాలంలో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మీరంతా సెలబ్రిటీలు కావాలి. మీరు చదువుకున్న స్కూల్లోనే మీరు చీఫ్ గెస్ట్గా వెళ్తే అదే మీ సక్సెస్. మరి చీఫ్ గెస్ట్కి వెళ్ళాలంటే అంత ఈజా? ఆ స్థాయికి వెళ్తేనే మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలుగుతారు. కాబట్టి విద్య అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి ఉన్నా లేకున్నా ఎడ్యుకేషన్ మంచిగా చదువుకుంటే మనం ఏదైనా కాగలము. కాబట్టి ఇవాళ నేను డాక్టర్ని కాగలిగాను కాబట్టి ఎమ్మెల్యేని కాగలిగాను. మరి డాక్టర్ కావడానికి ఎన్నెన్నో ఇబ్బందులు పడి ఆ స్టేజ్కి వచ్చాం. ఎవరం కూడా మనం ఇన్ఫీరియారిటీ ఉండొద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొద్దు. మనం ఎందుకు కాలేం, మనం ఎందుకు రీచ్ కాలేం, మనకేమి తక్కువ అని మీ లోపల మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి. అందుకే ఒక వివేకానందుడు ఒక సూత్రం చెప్పిండు, అలా నా ఆదర్శం. అది పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఎంత గొప్ప తెలుసా, దీంట్లో ఎంత మీనింగ్ ఉంటుందో తెలుసా? గెలుపు ఓటములు సహజం. మనం దానికి ప్రయత్నం చేసి మనం అనుకున్న గోల్ను రీచ్ కాగలిగితే అదే మన జీవితంలో సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ అనేది ఒక ఆనర్, మనకు ఒక మంచి గుర్తింపు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ఎవరికైతే ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏదైతే 9th and 10th వాళ్ళకి ఇస్తున్నారో మిగతా స్టూడెంట్స్ కూడా 9 కూడా తీసుకోవాలి. విజయ దేవరకొండ చేతుల మీదుగా నెక్స్ట్ ఇయర్ లో నేను కూడా బహుమతి తీసుకోవాలి, నేను కూడా స్కాలర్షిప్ తీసుకోవాలని అందరు స్టూడెంట్స్ లోపల ఈ భావన రావాలి. అది రావాలంటే బాగా కష్టపడాలి, కష్టపడి చదవాలని కోరుకుంటూ మరొకసారి వారి ఫాదర్ గోవర్ధన్ రావు గారు వారు నిజంగా మరి ఈ గ్రామం నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతం మేము పుట్టిన ఊరికి తాత ముత్తాతల ఊరు ఇది, మా ఊరును మరవకూడదు అని కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది. అట్లాగే పెళ్లైన తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి మదర్ కూడా మాధవిదేవి గారు, వారు కూడా ఊరు పైన ఇక్కడున్న మనుషుల పైన అత్యంత ప్రేమ, అత్యంత మక్కువతో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా
ఈ సభాముఖంగా నేను వారి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేరెంట్స్ ప్రోత్సాహం వల్లనే మన పిల్లలు పైకి వస్తారు. మరి వాళ్ళ ఫాదరు మదరు చాలా ఎంకరేజ్ చేయడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి విజయ్ దేవరకొండ గారికి మరొకసారి నా విజ్ఞప్తి ఏమిటంటే, సార్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు, మీరు ఆ స్టేజ్కి రావడం మరి ఒక తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే ఒక మంచి పేరు సంపాదించినటువంటి మీరు ఈ ప్రాంతం వాళ్ళు కావడం, ఇక్కడ పుట్టడం మా అందరి అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని హాస్పిటల్ కానీ స్కూల్ కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతా ఉన్నారు.